హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక చిన్న కథ చదువుకుందాం. అది నువ్వే నచ్చావు. రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సరే, మరి కథ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఐ లవ్ యూ. సుధీర్కి చిక్కొచ్చి పడింది. మరదళ్ళు రమ్య, ఉషా ఇద్దరూ కూడా తనంటే ఇష్టపడుతున్నారు అని చెప్పారు అమ్మా నాన్నలు. వారిద్దరిలో ఎవరు తనకు నచ్చేది అన్న విషయం తెలుసుకోలేకపోతున్నాడు. రమ్య చూడడానికి అందంగా స్టైల్గా ఉంటుంది. ఉష సాంప్రదాయంగా అందంగా ముచ్చటగా ఉంటుంది. రెండు విషయాలు నచ్చుతున్నాయి. అందంలో ఎవరు గొప్ప అంటే మేకప్ లేని అందం ఉష సొంతం అని అర్థమవుతుంది. కానీ రమ్య తనతో చాలా యాక్టివ్గా ఉంటూ సోషల్గా ఉంటూ తన మనసులోకి కాస్త ముందుకు జరిగింది. ఎవరు తనకి కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నాడు సుధీర్? చక్కటి ఉద్యోగం వచ్చింది. అమ్మా నాన్నలు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. తను ఉన్న సిటీలో ఫ్లాట్ కొనుక్కున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ తన భార్యగా ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? సుధీర్ వాళ్ళ అమ్మా నాన్నలు. తమ ఇద్దరి ఆడపడుచుల్ని కుటుంబంతో సహా బెంగుళూరు నగరానికి ఆహ్వానించారు శాంతమ్మ దంపతులు. పెద్ద ఆడపడుచు కూతురు రమ్య, చిన్న ఆడపడుచు విమల కూతురు ఉష. రమ్య విజయవాడ నగరంలో ఇంజనీర్గా వర్క్ చేస్తున్న శ్యామ్ సుందర్ గారి కూతురు. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఉష పెద్ద చదువులు చదివిన గోల్డ్ మెడలిస్ట్. అయినా రైతుగా ఉన్న తన తండ్రి ఇచ్చిన పొలాన్ని సేద్యం చేస్తూ ఉండిపోయారు విఠలరావు. ఉష కూడా డిగ్రీ పూర్తి చేసి ఎంఏ చేస్తూ ఉంది. అలా సిటీ కల్చర్ రమ్యలో ఉంది. పల్లెటూరి వాతావరణం చక్కటి అవగాహన ఉషలో ఉంది. శాంతమ్మ గారు తనకు ఫ్రెండ్ ఇందిరా వాళ్ళింటికి ఫంక్షన్కి పంపించింది. తన కొడుకుని రమ్య ఉషను కలిపి. ఇద్దరూ కూడా చక్కగా రెడీ అయి వెళ్ళారు వాళ్ళ బావ సుధీర్తో. ఇందిరా గారి ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది. అక్కడ ఉన్న కార్లు, వాతావరణం అన్నీ చాలా రిచ్గా ఉన్నాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అక్కడ ఉన్న నాగరికత మెరుపులకు కళ్ళల్లో మెరుపులు మెరిశాయి రమ్యకు. ఇందిరా వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు అని గ్రాండ్గా చేస్తున్నారు ఫంక్షన్. అతని వస్త్రధారణ, స్టైల్, చుట్టూ ఉన్న వాతావరణానికి రమ్య ఆ విషయాలకు మెస్మరైజ్ అయిపోయింది. సుధీర్ దగ్గర లేకుండా అన్నీ కూడా చూస్తూ అక్కడ ఉన్న నాగరికత జనంలో కలిసిపోయి ఆనందంగా తిరుగుతుంది. ఉష సుధీర్ దగ్గరే ఉండి సుధీర్ చేతిని వదలకుండా కొత్త చోటు వల్ల ఉషకు ఏదోలాగా అనిపించి సుధీర్ చేయి వదలకుండా అలా ఉండిపోయింది. ఇందిర గారు అందరినీ పరిచయం చేస్తూ నా ఫ్రెండ్ కొడుకు సుధీర్, వాళ్ళ మరదళ్ళు వీళ్ళిద్దరూ అంటూ పరిచయం చేసింది. ఇందిర దగ్గరకల్లా వెళ్ళి నిలబడి చాలా సంతోషంగా నవ్వింది రమ్య. అక్కడ ఆర్భాటాలకు రమ్య మనసు పొంగిపోతూ ఉంది. కానీ ఉష మాత్రం మామూలుగానే ఉంది. చాలా గ్రాండ్గా ఫంక్షన్ ముగిసింది. ఇంటికి వచ్చిన తర్వాత సుధీర్ నేను ఉషని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత ఉషకు ఐ లవ్ యూ అని చెప్పాడు. అది ముందే అనుకున్నారు కుటుంబ సభ్యులు. సుధీర్కి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చెప్తాను అని చెప్పడంతో అందరి ముందు తనకు ఐ లవ్ యూ చెప్పిన సుధీర్ వైపు చూసి సిగ్గుపడిపోయింది ఉష. సుధీర్ తల్లిదండ్రులకు కావాల్సింది అదే. అది చక్కటి మనసున్న, నిలకడ కలిగిన మనస్తత్వం ఉన్న ఉషకు సుధీర్కి పెళ్లి జరిగిపోయింది. రమ్య కూడా తక్కువ కాదు. ఆ ఫంక్షన్లోనే ఇందిర వాళ్ళ అబ్బాయి ఫోన్ నంబర్ తీసుకుని ఐ లవ్ యూ చెప్పేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వారిద్దరి వివాహం జరిగింది. ఇంకంతే ఫ్రెండ్స్. మరొక చిన్ని కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.